పిల్లలందరూ రండి. సెట్ కొట్టు. What a friend we have in. Adena paata daddy. What a friend is our Jesus. What a friend is our Jesus. What a friend is our Jesus. Wonder friend is our Jesus. What a blood is our Jesus. What a blood is our Jesus. What a blood is our Jesus. Wonder blood is our Jesus. What a friend is our Jesus. What a friend is our Jesus. What a friend is our Jesus. Mighty friend is our Jesus. దానికి హెసిటేట్ చేయకండి. క్షేమంగా వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని క్షేమంగా తీసుకురావడం మా బాధ్యత. అక్కడ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. కాబట్టి ఇదే లాస్ట్ ఛాన్స్ డాడీని చూసేది కాబట్టి నా భావన. సో 80 మెంబర్స్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు కాబట్టి ఒక సంతోష యాత్రగా, ఇది అంతిమ యాత్ర కాదు, ఇది మనందరికీ కూడా ఒక సంతోష యాత్రగా, ఒక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారిగా మనందరం గౌరవిద్దాము. 1 పెయిర్ డ్రెస్ తెచ్చుకోవాలి అందరూ వస్తున్నప్పుడు. సో ఎందుకంటే తీసుకెళ్ళిన తర్వాత మీకు అందరూ స్నానాలు చేసింటాయి, మళ్ళీ భోజనాలు చేసి మళ్ళీ రిటర్న్ అవుతాం. కాబట్టి మీరందరూ కూడా బాధ్యత వహించండి. బ్రదర్స్ కూడా రావాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే మై ఫాదర్ ఈజ్ నో మోర్, ఫౌండర్ ఈజ్ నో మోర్. అంకుల్ అని పిలవడానికి ఇంక లేరు అంకులు. రేపు ఒక్కరోజే మీకు అందరికీ అవకాశం కాబట్టి ప్రేరేపించండి. సంఘం అందరికీ కూడా చెప్పండి. ఇంకా వస్తానంటే ఇంకో బస్సు కూడా మేము పెడతాము, కంగారేమీ లేదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొంటే, వైజాగ్లో జరిగి ఉంటే మనకి చాలా బాగుండు. మనం బాగుపడతాం కానీ ఆ ఊరోళ్ళు అందరూ బాధపడతారు. వాళ్ళందరినీ వేసుకురాలేం కదా ఇక్కడికి. కానీ మనందరూ అక్కడికి వెళ్ళడం వలన మరి తాతయ్య సమాధులు, అమ్మమ్మ సమాధి అన్నీ కూడా చూస్తాము. సో దేవుని కృపను బట్టి డాడీ గారు పుట్టిన ఇల్లు, అలాగే డాడీ ప్రభునందు నిద్రించిన ఇల్లు కూడా మనము చూస్తాం. కాబట్టి అందరూ కూడా సంతోషంగా, మీరేమీ పట్టుకురాక్కర్లేదు, కేవలం ఒక డ్రెస్ తెచ్చుకుంటే చాలు అని మనం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. డ్రెస్ తీసుకోండి. మళ్ళీ రేపు ఊరు వచ్చే వాళ్ళందరూ కూడా బై 8 o'clock కల్లా ఇక్కడ ఉండాలని మనం చేస్తున్నాను. షార్ప్ బై 9 o'clock. టైం అంటే టైం తెలుసు కదా, ఇంక వేస్ట్ చేయను. టైము 7:30కే పాస్టర్స్ వస్తారట. అప్పటికి ఎండాడు విశ్వాసులు మీరు త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. యవనస్తులు సహకరించడానికి రండి. ఇది ఒక దేవుడిచ్చిన భాగ్యం ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మరి నా కోరిక మేరకు వైట్ డ్రెస్ వేసుకుని వస్తే ఏం తప్పేం కాదు. అట్నుంచి కలర్ డ్రెస్ వేసుకొద్దాం. మా ఊరంతా కూడా మన వైట్ డ్రెస్లో దిగి ఫ్లాగ్స్ అన్నీ కూడా అరేంజ్ చేద్దాం. ఏమన్నా పాత ఉన్నా కొత్త ఉన్నా అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ స్టైల్లో డాడీని తీసుకెళ్ళాలి. అది నా టార్గెట్. కాబట్టి మీరందరూ కూడా చక్కగా దేవుని యొక్క నామాన్ని బట్టి మనందరం కూడా ఘనముగా తీసుకెళ్దాము, ఆత్మీయంగా తీసుకెళ్దాము. పెండ్లి కుమారుడిగా ప్రభు రాకడలో మనం సిద్ధపడాలి. కాబట్టి మా డాడీ ఎప్పుడు పెళ్ళికి వెళ్తున్నప్పుడు, బాబు పెళ్ళికి వెళ్తున్నా టై కట్టాను ఇవ్వరు. అలాగే ఇవాళ టై కట్టాను కదా. కాబట్టి ఆయన సిద్ధపడి వెళ్ళారు, ఆయనను మనం తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ఎండాడు విశ్వాసులు యూత్ త్వరగా 7:30 కల్లా అందరూ వచ్చేయండి. ప్రేయర్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరి టైం వేస్ట్ చేయొద్దని ప్రభు పేరు మనం చేస్తున్నాం. సుందర అరేంజ్మెంట్స్ చూడండి. ఆటో అకామిడేషన్. అమ్మ కారమ్మా, ఈ కారు ఉందా? ఎలాగొచ్చా? మీ ముగ్గురు కలిసి వచ్చారా? ఆటో సెట్ చేయండి ముందు. ఆటో స్టీఫెన్ కార్.
చూడక్కడ బాబు రండి అమ్మా, చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి, లేదంటే ఒక కార్ తీస్తాం, ఎక్స్ట్రా కారు ఇంకోటి చేస్తాం, లేకపోతే పిల్లలు చూడండి రండి. మీరు కట్టేస్తారు రండి, మీరు అక్కడ మాట్లాడితే పోతారండి, మీరు వెళ్ళాలి.
మేము సత్యాల వాళ్ళం. ఈయన వెళ్ళిపోయే దేవదాసు గారి మనవడు, పురుషోత్తం గారి మనవడు. నేను సత్యాల మరియమ్మ గారి మనవాడిని. ఈవేళ పొద్దున్న వెళ్ళిపోయి దేశాల గారి మనవాడు నాకు ఫోన్ చేసి కెనడీ ఇలా అట విషయం చెప్తే వెళ్ళిపోయి దేశాల గారు మనవాడైన సునీల్ దేశాయి, అలాగే సత్యాల మరియమ్మ గారి మనవాడైన నేను కలిపి రావడం జరిగిందండి. మరి మా కుటుంబాలన్నింటి తరఫున మరి ఈ వెళ్ళిపోయేవారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి భగవంతుడు ఆ కుటుంబానికి ఆదరణ అనుగ్రహించాలని చెప్పి కోరుతున్నాం. మరి ముఖ్యంగా మా పెద్దలు చెప్తూ ఉండేవారు, మాది మా పూర్వీకులు దీనికి పొరమండే. ఇప్పుడు వెళ్ళిపోయిన పురుషోత్తం గారు నాన్నగారి పేరు నాగేశ్వరరావు గారు, వెళ్ళిపోయిన నాగేశ్వరరావు గారు, వెళ్ళిపోయిన నాగన్నని కూడా అనివారు ఉంటాను. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వారు లాగుల్లో పనిచేసేవారండి. పురుషోత్తం గారు నాన్నగారు అంటే పురుషోత్తం గారి యొక్క తాతగారి నాన్నగారు, వారు వెంకటకృష్ణ రాయపురంలో పనిచేసినట్టుగా కూడా మా పెద్దలు చెప్పేవారు. ఆయన సమాధి కూడా వీకే రాయపురంలో ఉందని చెప్పారండి. అయితే మాకు అంతకంటే తెలియదు, కానీ మరి మా నాయనమ్మ కూడా చెప్తా ఉండేది ఇక్కడ అస్మానం వచ్చేవారని. తర్వాత వీళ్ళు ఎర్లీ కన్వర్ట్స్ మీన్స్ అది 1852 ఆ ప్రాంతంలోనే మరి కాటన్ దొర గారు ఇక్కడ మరి బ్యారేజీ నిర్మాణంలో వీళ్ళంతా పనిచేసేవారు. అప్పుడే వీళ్ళు కనెక్ట్ అయినని చెప్తారు. మరి ఈ చర్చి కూడా 170 సంవత్సరాలు ఏదో పూర్తయిన సందర్భంలో నేను రావడం జరిగిందండి. కానీ మరి ఇలా రావడం అనేది నాకు కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ఆత్మీయుని, మంచి భావగాన్ని మీకు కోల్పోయాం. ఎందుకంటే ఆయన బ్యాంకులో చాలా ఒత్తిడి ఉంటుంది పని, నాకు తెలుసు. అంత ఒత్తిడి పనిలో కూడా మరి దేవుడి యొక్క సేవ సామాన్యమైన విషయం కొనసాగిస్తూనే మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం, మరి సంఘాన్ని అభివృద్ధి చేయడం అన్ని దేవుడి ప్రణాళికలో భాగాలు. అయితే ఈయన చేయవలసిన పనులు ఇంకా పైన ఉన్నాయేమో మనకు తెలియదు, మన జ్ఞానం కొంతవరకే. అందుకని దేవుడు పిలుచుకున్నాడేమో నేను అనుకుంటున్నాను, ఇష్టమైన వాళ్ళని. అయితే మనకి దారి మాత్రం వయా డెత్, నిత్య జీవానికి వెళ్ళాలంటే ముందు మరణం నుంచి తప్పదండి. మరణం నుంచే మనం నిత్య జీవితానికి ప్రవేశించగలం. కొంతమంది మాత్రం ఉంటారు, హాను ఇంత చెప్పారు ఎవరు పెద్దలు, హానుకు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా వాళ్ళకి మరణం అనేది లేకుండానే వాళ్ళు ప్రవేశించగలరు. అయితే మనమైతే మరి మరణం ద్వారానే మరి నిత్య జీవితంలో ప్రవేశించగలం. అయితే మరి నిరీక్షణ మిత్రుల దుఃఖపడకుండా మన ప్రయాణం కొనసాగించడం. మరి మనకు తెలియదు, మన భర్త మనకు తెలుస్తుంది, మన డిపార్చర్ మనకు తెలియదు. ఇది గొప్ప మర్మం ఇది. అయితే మనకి మరి బైబిల్లో రాయబడినట్టు మరి కడపట నశింపజేయ శత్రువు మరణమే. అంతవరకు మరి మానవుడికి మరణం తప్పదు, విశ్వాసులకు కూడా మరణం తప్పదు. అయితే ఆయన భక్తులు మాత్రం ముందు కొనుక్కోబడుతుంటారు. నాకే ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ మా పాస్టర్ గారికి, పెద్దలకి, కుటుంబ సభ్యులు కూడా నా వందనాలు తెలియజేస్తూ మరొకసారి సామలకోట కుటుంబాలు, ముఖ్యంగా సునీల్ దేశాయ్ గారి తరఫున, నా తరఫున, అలాగే మా పెద్దాపురం సత్యవారి కుటుంబాలు అందరి తరఫున కూడా నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ మరి ఆ దేవాదేవుడి కుటుంబానికి ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కాకినాడ నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు అశోక్ కుమార్ గారు రావుగారిని ఉద్దేశించి 2 మాటలు చెప్పారు. ఒక విధంగా సంతోషకరమైనటువంటి రావాల్సినటువంటి జనము ఏది ఏమైనప్పటికీ దేవుడి ప్రకారము మనం అనుకోవాలి. కాబట్టి దేవుడి పిలుపు అందుకుంటుంది. దేవుడి చేరుకున్నారని కుటుంబానికి కావాల్సిన ఆదరణ దేవుడు వారికి గ్రహించాలని చెప్పి కోరుకుంటూ దేవుడి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ అవకాశాన్ని తెలియజేయాలని దేవునికి స్తోత్రం అండి. నా మేనత్ గారు కుమారుడు రాజన్ గారు, నా మేనత్ గారు పెద్ద కుమారుడు పురుషోత్తమయ్య గారు, వారి యొక్క మేనమామ చిన్న మేనమామ కొడుకుని నేను. ఆయన మంచి పోరాటం పోరాడారు. పోరాటంలో మొదటగా మంచి బిడ్డగా ఆయన ఎదగడం, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టారు ఆయన ఈ గ్రామానికి. అలాగే ఒక అన్నగారు బాధ్యతను నిర్వర్తించారు ఆయన.
అలాగే అలాగే ఒక మంచి భర్తగా మా అక్కను ఎలా చూసుకున్నాడో ఈ గ్రామానికి తెలుసు, మా బంధుమిత్రులందరికీ తెలుసు. అలాగనే మంచి తండ్రి అనిపించుకున్నాడు ఆయన. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మా బావగారిని చూసి నేర్చుకోవాలని నేను చెప్తూ ఉంటాను. పెద్ద కుమారుడిని దైవజనులుగా చేశారు. ఆయన సమర్పించుకున్న విధానాన్ని బట్టి ఎంతమంది తల్లిదండ్రులు సమర్పించుకున్నట్లుగా చేస్తున్నారు. ఒక దైవజనుడు జీవించవలసిన విధానము పురుషోత్తం గారు జీవించారు. అందుకే మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించింది విశ్వాసమును కాపాడుకుంటే నేను చెప్పినటువంటి మహాభక్తులైనటువంటి పౌలు గారి యొక్క మాటలు మా బావగారికి పరిపూర్ణంగా వర్తిస్తాయండి. మరి ఆయన లేని లోటు కుటుంబానికి, బంధువులకు చాలా దుఃఖ సాగరంలో ఉన్నారు. అయితే నిరీక్షణ లేని ఇతరులు దక్కించొద్దని చెప్తున్నారు, కానీ చాలా దుఃఖ సాగరంలో ఉన్నారు. వారందరికీ ఓదార్పు ఆదరణ దయచేయాలని నా ప్రభు యొక్క ఆశీస్సులు, కృప, సన్నిధి నిత్యం తోడుగా ఉండాలని బాబుకి ఇచ్చిన ఈ సమయాన్ని నేను బాబు యొక్క అందజేస్తున్నాను. ప్రియమైన గ్రామస్తులకు మొదటిగా మమ్మల్ని ప్రేమించిన మనవరకు ఇంతసేపు ఎదురు చూసినందుకు తెలిపే వారి కుటుంబం తరఫున, నా తండ్రి పురుషోత్తం గారి తరఫున హృదయపూర్వకమైన నమస్కారం. సంఘ కాపరి పుస్తకపు కార్యక్రమం కొరకు ఏర్పాట్లలో సహకరించినందుకు వందన. డాడీ ఎలా చనిపోయారు అన్నది 2 మాటల్లో నేను చెప్పాలి. అందరికీ ఎలా చనిపోయారు తెలియలేదు. చనిపోలేదు డాడీ పరలోకానికి చేరారంటే. చనిపోయేవారు నరకానికి వెళ్తారు, ప్రభునందు నిద్రించిన వారు పరలోకానికి వెళ్తారు. అదొకటి డాడీ చేశారు. ఆయాసంగా ఉంది బాబు, ఎగుపుట్లకు వస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. ఉదయం 10 గంటలకి నేను ముందు 2 రోజులు వైజాగ్లో లేను, పాడేరు శ్రీకాకుళం వెళ్ళాను పరిచయం నిమిత్తం. 15వ తారీఖు 3 నెలల క్రితమే నాకు ఎవరో చనిపోతారు మా చర్చిలోనని నాకు ఒక ప్రేరేపణ. అందుకే 15వ తారీఖు నేను ఎక్కడికి వెళ్ళకూడదు, వైజాగ్లోనే ఉండాలని అనుకున్నాను. సుందర్ ఉదయాన్నే ఫోన్ చేశాడు, అని డాడీని ఇలా తీసుకెళ్ళిపోతున్నామని. సరే తీసుకెళ్ళి నేను వచ్చేస్తాను. మా ఇంటి పక్కనే హాస్పిటల్, అద్భుతమైన హాస్పిటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్లు అన్నీ బాగానే జరిగి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా బ్లడ్. డాడీ వీల్ చైర్లోనే కూర్చొని చక్కగా మాట్లాడేవారు, అన్నీ చేశారు. 2 గంటలకి డాక్టర్ గారు భోజనానికి వెళ్ళిపోయారు. మేము వెళ్ళేటప్పటికి సర్లే వెళ్ళిపోయారు కదా, నేను అన్నాను, తమ్ముడు అన్నాడు అని ఎక్కడెక్కడ క్యాంటీన్లో భోజనం చేసేద్దాం. డాక్టర్ గారు వచ్చేటప్పటికని అంటే నాకు అప్పటికే తెలుసు ఏమని, డాడీ పరలోకానికి వెళ్ళిపోతారు. నేను అన్నాను, ఇల్లు పక్కనే కదా, ఇంటికి వెళ్ళిపోదాం, ఫోన్ చేసి వచ్చేద్దాం అని అన్నాను. ఇంటికి వెళ్ళాం. మాకేం భోజనం పెట్టింది వేడివేడుతాం. నేను దగ్గరుండి చల్లార్చి డాడీకి పెట్టేశాం. సుందర్ ట్యాబ్లెట్ ఇచ్చాడు. మళ్ళీ శ్యామ్ అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు, ఆడే బాయ్ చెప్పాడు. మమ్మీ ప్రేయర్ చేసి పంపించింది. నాకు ఇదంతా తెలుసు, ఏమవుతుంది డాడీ పరలోకానికి వెళ్ళిపోతారని. కానీ ఎందుకో సరే మళ్ళా 2 గంటలకి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లడ్ రిపోర్ట్లో 6 అని చెప్పారు. అంటే 6 మిల్లీగ్రామ్లో ఉంది. ఎప్పుడైతే అది ఉందో హార్ట్కి పంపింగ్ అవుతలేదని అప్పుడు మాకు తెలిసిందని క్షణం నుంచి విత్ ఇన్ 1.5 అవర్ అంటే 3.5 గంటలకు ఇక డాడీ పరిస్థితి డౌన్ఫాల్లో వచ్చేసింది. కోమాలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మళ్ళీ నన్ను బ్లడ్కి వెళ్ళమన్నారు. మేడ దిగుతూ నేను ఒకటి చెప్పాను, ఉన్నవాడు కాబట్టి నేను ఆయన కోమలోనే ఉంటాడుగా హాస్పిటల్లో చూడకూడదు. నా విశ్వాసులు అందరూ రోజు వెళ్ళి పరామర్శించి ఏడవకూడదు. నువ్వు తీసుకుంటే తీసుకో, లేదని అంటే ఇంటికి పంపించే అని మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చారు. ఇంకప్పటికే సుందర్కితో చెప్పారట, సుందర్
కష్టపడవద్దు, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నారు. సుందర్ వెంటనే ఫోన్ చేసి నాకు చెప్పాడు. నేను అర్జెంటుగా వచ్చి ఇంకొచ్చి అంటే ఇంకేంటి కేజీహెచ్కి తీసుకెళ్ళిపోమన్నారు. కేజీహెచ్కి తీసుకెళ్ళిపోతుంటే మళ్ళీ నాకు ప్రేరేపణ, కార్లు వేసుకొచ్చాము హాస్పిటల్కి, కార్లు తీసుకెళ్ళిపోదామని అనుకుంటే నాకు ఏంటో దారిలో చనిపోకూడదు డాడీ, అది నా కోరిక. రోడ్లో చనిపోకూడదు, హాస్పిటల్లో చనిపోయినా పర్వాలేదు. లేదు సుందర్ ముగ్గురు వెళ్దాం అంబులెన్స్లోనని ముగ్గురు వెళ్ళాం. నా జ్యేష్ఠ కుమారుడు పాల్, సుందర్ జ్యేష్ఠ కుమారుడు శ్యామ్, నా భార్య కార్లో అంబులెన్స్లో వెళ్ళాం. కేజీహెచ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కార్డియో ప్రాబ్లం కాదన్నారు. మళ్ళీ క్యాజువాలిటీకి పంపించారు. 15వ తారీఖు చనిపోతారని నాకు తెలుసు. 15వ బెడ్ కనిపించగానే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. 15వ బెడ్ మీద వేశారు. 3 నిమిషాలు కూడా బెడ్ మీద లేరు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సంఘం అంతా మాతోటే ఉంది. 2 బస్సులు వేసుకుని మేము ఈ ఊరు వచ్చేసాం. రావడానికి గల కారణం ఒకటే, సంవత్సరం క్రితం డాడీ నాతో ఒక మాట అన్నారు, రే నువ్వు అక్కడే పుట్టావు, నేను అక్కడే పుట్టాను, మమ్మీ అక్కడే పుట్టి, మీరు ఊరు మర్చిపోతారా నన్ను కానీ వైజాగ్లో చేస్తే, మళ్ళీ మీరు ఊరు రారు నాకు తెలుసని, అందుకే మురమండలోనే నన్ను చేస్తే సంవత్సరానికి ఒకసారి అయినా మీరు మురమండ వస్తారు. అది ఆశీర్వదింపబడిన స్థలం. అది మనందరికీ కూడా పరలోకానికి ఇచ్చేది ఆ స్థలమే. అందుకు మా మమ్మీకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మాకు 2 సంఘాలు, పాడేళ్ళు 2, 4 సంఘాల వాళ్ళు ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. అయితే మమ్మీని రిక్వెస్ట్ చేసాం, మమ్మీ డాడీ ఇలాగ అన్నారు. సరే బాబు అన్నారు. వెంటనే మేము ఏం ఆలోచన చేయలేదు. 7 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు విశ్వాసంలో డాడీ గురించి చెప్తూనే ఉన్నారు. నేనే కాకండి, మళ్ళీ మనం ప్రేయర్ పెట్టుకుందాం, మా ఊరు మమ్మల్ని ప్రేమించింది, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వచ్చాం, నేను ఇదే స్థలంలో పుట్టాను, ఈ స్థలంలో పుట్టాను. నేను ఇక్కడ నాకు మురమండి అంటే మహాప్రాణం, పిచ్చి కూడా. సంవత్సరానికి ఒకసారి అన్ని ఇక్కడికి రాకుండా నేను వెళ్ళను. మా తాతయ్యలు ఉన్నప్పుడు నేను వచ్చేవాడిని, చనిపోయిన రాలేదు. మళ్ళీ నా తండ్రి కొరకు ఈ గ్రామం కొరకు నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ఆ తండ్రి ప్రార్థన చేశారు. స్కూల్ గ్రౌండ్లోని రక్షణ కొరకు 1992 సంవత్సరంలో పెద్ద మీటింగ్స్ కూడా పెట్టారు డాడీ. గ్రామం పైన ఉన్న భారము, గ్రామం పైన ఉన్న కన్నీరు, శవము తాకినప్పుడు ఎలాగైతే లేచి నిల్చున్నారో అలాగే ఈ గ్రామం అంతా కూడా మరలా ఉజ్జీవంతో లేపబడాలని నా తండ్రి సమాధి కార్యక్రమం జరిగిన తర్వాత కూడా ఈ గ్రామానికి ఒక ఆత్మీయమైన విత్తనముగా ఆయన మరలా తిరిగి ఇక్కడ ఉండాలని మేము తీసుకొచ్చాం. మీరు మమ్మల్ని ప్రేమించినది వందన. మా 2 సంఘాలు అందరూ వచ్చేసారు, నా స్నేహితులు వచ్చేసారు, ఇంకొకరు అక్కడ మిగలలేదు. మరలా మేము ఈ సమాధి కార్యక్రమం అయిన తర్వాత సంఘం అందరూ వెళ్ళిపోతారు. రేపే కార్యక్రమాన్ని కూడా మేము పెట్టుకున్నాం. దయతో మీరు అందరూ కూడా మమ్మల్ని ప్రేమించండి. మిగిలిన విషయాలు మా చిన్న వాళ్ళందరూ రేపు మాట్లాడతారు. అందరి తరపున నేనే మాట్లాడుతున్నాను. ఇది ఎవరు మాట్లాడే ఓపిక కూడా లేదు. దేవుడు నాకు మాత్రం శక్తి ఇచ్చాడనే చెప్పాను. నేనే డ్రైవ్ తీసుకొచ్చాను. ఇప్పుడు నేనే మాట్లాడాను, రాత్రంతా నేనే మాట్లాడాను. నా తండ్రి నాకు ఇచ్చిన శక్తి అదే. యంగ్ బ్లడ్ అని చెప్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు సేవకునిగా నేను నా తండ్రి పక్షంగా నిలబడ్డాను. ఈ గ్రామం కొరకు నా తండ్రి పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. నా తండ్రి ఎలా ప్రేమించారు నన్ను, నా తమ్ములను కూడా, ప్రత్యేకంగా నా తల్లిని కూడా మీరు అలా ప్రేమిస్తారని నేను విశ్వసిస్తూ పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఒక మాట, నాన్నగారికి 72 సంవత్సరాలు సంపూర్తి చేసుకున్నారు. 14 మంది మనవులు, 14 జాకోబ్ చిన్న పిల్లలుగా కేసరత్నం చిన్న పిల్లలు. అందుకు మేము 72 తారజుగులు కొనండి అని చెప్పాం, జ్ఞాపకాలు ఉండాలి. కాబట్టి ప్రభునందు సంతోషిస్తూ ఇది ఒక సంతోష యాత్ర మాత్రమే, అంతిమ యాత్ర అని ఎవరు అనకండి.
ఇది ఆత్మీయ ఆనంద యాత్ర. అందరూ చెప్తామా? ఆత్మీయ ఆనంద యాత్ర. ఈ యాత్రలో మనందరం పాల్గొందాం. కాబట్టి ప్రభు రాకడ నాకు అనిపిస్తుంది, ప్రభు రాక సమీపంగా ఉంది. ఈ మధ్యకాలంలో మా సంపత్సన చనిపోయాడు, ఒక మామయ్య చనిపోయాడు, అందరూ వెళ్ళిపోతున్నారు. మరి మనం అందరూ ఎప్పుడు వెళ్తాం? ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. బాబు ఆనందం చేసుకున్నాం. ఈ యొక్క సహాయము తెలిపి పురుషోత్తం గారికి అంత్యక్రియల్లో మనందరం వచ్చేది దేవుడిని మేము పరుస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మల్ని కనికరింపము, క్రీస్తు మమ్మల్ని కనికరింపము, ప్రభువా మమ్మల్ని కనికరింపము. మరి సమయంలో చిన్న మాట నేను చెప్తాను. తరతరములు మనకి నివాస స్థలము నీవే. పర్వతంలో పుట్టక మునుపు భూమి లోకము నీవు పుట్టి ప్రత్యేక మునుపు మా దేవుడు నీవే. అందుకే దేవుని యొక్క చేర్చబడినటువంటి ప్రియ దాసుని యొక్క ఆత్మ నిమిత్తమై ప్రార్థన చేసి అంత్యక్రియలు మనమందరము చేరి దేవుని మహింపరిచే శక్తిమంతులుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నిత్య సమాధాన జీవనకర్త అయిన నాయన వందనాలు. పురుషోత్తం గారు 92వ సంవత్సరంలోంచి నాకు జ్ఞాపకం ఉన్నటువంటి జీవిత విధానం తండ్రి. అదేవిధంగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ చర్చిని కన్స్ట్రక్ట్ చేస్తున్న వేళలో కుటుంబంలో చేరాం. మాకు అతిథిగా ఇచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాడు, దీవెనలు దయచేశాడు. అట్లాంటి దీవెనలు దయచేసిన పరిచారక ధర్మంలో మేము అందరం ఉన్నాము తండ్రి. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నటువంటి పేరు కొరకై దేవుణ్ణి మహిమపరిచాడు నాయన. సంఘస్థాపంలో ఆయన చూపినటువంటి ప్రేమ నిమిత్తమై వందనాలు. కాబట్టి కుటుంబాన్ని దీవెనతో నింపండి, ఆశీర్వాదాలు దయచేసి దీవించి మీరే మహిమ పొందవలసిందని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక. మాయగా ప్రార్థన చేసిన వారిని క్షమించి నా ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలోని త్యాగ దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ అనబడిన సర్వశక్తిగా దేవుని దీవెన కూడి వచ్చినటువంటి బంధువులకు, కుటుంబీకులకు, స్నేహితులకు, మిత్రులకు తోడుకుంటును గాక. ఆమేన్. అమ్మ చూడవలసినటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చినట్లయితే మరి చూసి అందరూ 3 సార్లు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రావాలి, తీయాలి, ఇంకా తీయాలి. ప్రైజ్ ది లార్డ్. బాబు ఎంత డిసైడ్ పట్టుకుంటారు, ఎత్తాలి. బాబు
ఇదిగో మామయ్య ఉండండి అలాగే దీపిగా ఒకసారి వెళ్ళి అక్కడికి ఒకసారి చేస్తావా? ఏం చేస్తాం మా పరిస్థితి ఎలాగ అయిపోయింది. ఫోటోలో ఉంటారు తెలుసా? ఇలా ఉండదు తలా ఉండాలి తలా మమ్మల్ని తోస్తాను పడిపోతుంది. వైజాగ్ వెళ్ళాం చిన్న తోసినా మేము పోతాం. తొంభయో కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. పురుషోత్తం, తిరిగి రండని నేను సెలవిచ్చుచున్నాను. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలెనున్నవి, రాత్రి అందల యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టివేయగా
వారు నిద్రింతురు. రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. దేవుడి మాటలను దీవించి గాక. జైపాల్ పాస్టర్ గారు ప్రార్థన చెయ్యాలి. జైపాల్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దేవుడా, సజీవుడా, నిజ దేవుడా, యజమానుడా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో ప్రభా, మా తండ్రి గారు, పురుషోత్తమయ్య గారు, అయా మీ సన్నిధికి పిలిచారునైనా మీకు వందనాలు. లోబడి ఈ దాసులు మీ సన్నిధికి చేర్చుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. బంధుమిత్రులు, రక్త సంబంధులు ప్రతి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మర్యాదగా మహిమకరంగా మీరు వీడియో ఒకసారి చూపించు. వీడియో అయిందా? టోటల్ కవర్ చేస్తాం. శంకర్, వైజాగ్ శంకర్, అర్జెంట్ గా కార్ దగ్గరికి వెళ్ళి మమ్మీ బ్యాగ్లో ఉన్నాయి చూడు, ఇల్లు. ఓకే సుందర్, 1 సెకండ్ ఇంకా మట్టి ఉంది కొంచెం. జీవన్ అక్కడికి వెళ్ళు. జీవన్ ఓకే తీసారా? వేసండి బాబు, మూత వేసండి. జీవన్ ప్లీజ్ విత్ హోప్. జీవన్ విత్ హోప్ ప్లీజ్. With hope in Jesus' name. Everyone say in Jesus' name, that's all. Amen. Daddy bye. Daddy bye. Daddy, okay, pray for that. Daddy, మీరు చెప్పినట్టు మోరమంట తీసుకొస్తాం డాడీ. ఓకే బాయ్ చెప్పిన మందలు నింపుకోండి. బాబు ఒక్కసారి సైడ్ ఉండండి. అందరూ ఒకసారి నిలబడండి. సుందర్, జీవన్, పాల్, జోయల్, చింతల్లి, ఏంజల్, పలకండమ్మా. చింతల్లేది? ఎవ్రీవన్ ఈజ్ స్టాండింగ్. వేర్ ఈజ్ చిన్ను? చిన్ను, ఏంజల్, టైం చూడండి. చిన్ను రాలేదు. బాయ్ సే బాయ్. చూడు టైం అవుతుంది. బాయ్ డాడీ. మిక్కిలి ప్రియులారా, మన ప్రియ సహోదరుడు ఎలిపే పురుషోత్తం గారు జీవ గ్రంథములో రాయబడినట్లుగా ఈ భూస్థాపతి కార్యక్రమంలో ఈయన యొక్క శరీరమును మంటికి మన్నుగాను, బూడిదకు బూడిదగాను, ధూళికి ధూళిగాను,
అప్పగించుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ వేసేయవచ్చు. ప్రతాపనాయ్ గారు చివరి ప్రార్థన చేసి ముగిస్తారు. చిన్న చిన్నది వేసేసి వెనక్కి వెళ్ళిపోవాలి ప్లీజ్. వేసేయండి, అలాగే 1 2 3 చేస్తాం. వేసేయండి చాలు. ప్రతాపనాయ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేయర్ ప్లీజ్. మా ప్రియ పర్లకు తండ్రి Yes, యవ్వన కాలంలో Jesus name. వీలున్నారు Amen, Jesus. అలాగే యవ్వన కాలంలో గాడిని ప్రారంభించి Yes, కనుమూర్చి దినం వరకు నమ్మకాలు చేసిన దాసుని మీ దగ్గరికి తీసుకున్నాను. దేవా మేము మిగిలి ఉన్నాం. అదే దారిలో పోగా మేము కూడా అలా ప్రయాసపడే భాగ్యం దయచేయండి. ప్రభావానికి స్తోత్రం రాజా. ఈ సరణ మహిమ సరణ మార్చి తండ్రి దేవా మీ పర్వంలో చేర్చుకుని వినాలి. మేమందరూ సిద్ధపడుతున్నాం. అందరినీ దీవించండి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, కాపుదల కూడి చేరడం మనకందరికీ ప్రభు యొక్క సన్నిధికి చేరిన ఎలిపే పురుషోత్తం గారి యొక్క ఆత్మకు మనందరి యొక్క ఆత్మలను ఆయన ధైర్యపరిచి బలపరిచి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయతో అందరికీ కూడా ఒక చిన్న మనవి. రేపటి దినమే నువ్వు కూడా చిన్న తమ్మునిగా జాకోబు గారు కూడా ఒక మాట. ఒక్క సెకండ్ తమ్ముడు. మావయ్య మీరు కూడా ఒక మాట చెప్పండి. ఆయన చెప్పడం బట్టి మొరమని తీసుకొచ్చేసాం. కాబట్టి నా సంఘస్థులారా, నా బంధువులారా, నా గ్రామస్తులారా, రేపటి దినాన్ని అందరూ తప్పకుండా అందరూ రావాలి. అందరూ వచ్చి ప్రార్థనలో ఉండి అందరూ భోజనం వెళ్ళాలి. అది మా కోరిక. ఎవరు మిస్ అవ్వద్దు. మావయ్య అందరికీ నమస్కారం తెలియజేస్తాను. మరి రేపు దినం ఉదయం 11 గంటలకి మన చర్చిలో ఆరాధన ముగించుకున్న తర్వాత వెంటనే అటు నుంచి ఇటే వచ్చేసి మరి ఎలిపే దేవదాస్ గారి ఇంటి దగ్గర పురుషోత్తం గారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి మీరందరూ వచ్చి ఆ సంస్మరణ సభలో పాల్గొని ఆ కుటుంబానికి కావాల్సిన ఆదరణ తెలియజేయాలని మీరు కోరుతూ మీకు అందరికీ నేను అన్వయించుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరొకసారి మేము రాకముందుగానే మీరు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు ఒక సేవకునిగా మా కుటుంబ తరపున మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఎవరు వదిలేశారు? అప్పుడు రావు ముస్తప్పుడు రావు రావు కిందకొద్దు.
భోజనం కలిసి కాడిపోరు బాబాయ్ అంటే ఇచ్చుకుంటారా మంచిగా పట్టిపోదాం వాళ్ళు ఉంటారు వాళ్ళకి నీళ్ళు వస్తాయి ఇక్కడ నీళ్ళు వస్తలేదమ్మా చూడండి నీళ్ళేమో సురేష్ బయట వాళ్ళని చెప్పి బయట వాళ్ళంటే ఇంటి దగ్గర షెల్ఫ్ 2 షెల్ఫ్ ఫోటోలు తీసాడు సార్ మనం వెళ్తేప్పుడు కొంచెం ఫోటోలు తీసాడు 3 ఉంటుంది అక్కడ పెడతాం కదా క్యాండిల్స్ వచ్చానండి ఊళ్ళు వేస్తే చాలు దాంట్లో దాంట్లో ఇలా నుంచో పెట్టండి
Daddy, praise the Lord. Thanks for all your blessings. అందరూ అక్కడ తలకాడ క్యాంట్లుగా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి అంటే చెప్తారండి షేక్ షేక్ తలకోటి తల దగ్గర పెట్టింది ఉండమని చెప్పండి దాని అలా నించాను అలా నించాను దీంతో పడుతుంది